వార్షికోత్సవం సందర్భంగా మీనాక్షి టెస్ట్ బేబీ సెంటర్ గుంటూరు నందు ఐవీఎఫ్ ట్రీట్మెంట్ పై 40 to 50% రాయితీ. కొంతమంది జీవితమే కాదు, వారి మరణం కూడా ఒక సంచలనమే. చనిపోయే ముందు ఎవరైనా ఏం కోరుకుంటారు? తమ పిల్లలు బాగుండాలని, అంతా ప్రశాంతంగా సాగాలని ఆశపడతారు. కానీ తన జీవితాంతం ఒక సింహంలా బతికిన కాపు ఉద్యమ నేత ముద్రగడ పద్మనాభం గారు చనిపోవడానికి 6 నెలల ముందే రాసి పెట్టుకున్న ఆఖరి కోరిక ఇప్పుడు వింటుంటే ప్రతి ఒక్కరి కళ్ళల్లో నీళ్లు తిరుగుతున్నాయి. నేను చనిపోతే నన్ను దహనం చేయొద్దు, కిర్లంపూడిలోని నా ఇంటి ఆవరణలో ఉన్న తోటలోనే ఖననం చేయండి, నాకు ఎలాంటి చిన్న పెద్ద కర్మలు చేయొద్దు అంటూ ఆయన చెప్పిన ఆఖరి మాటలు ఇప్పుడు బంధువులను, అభిమానులను తీరని శోకంలో ముంచెత్తుతున్నాయి. అసలు ఒక మనిషి తన మరణాన్ని అంతా ముందుగానే ఇలా ఊహించారు? సాంప్రదాయబద్ధంగా వచ్చే దహన సంస్కారాలను వద్దు అనుకుని తన తోటలోనే పూడ్చిపెట్టాలని ఎందుకు కోరుకున్నారు అనేది తలుచుకుంటూ కుటుంబ సభ్యులు ఇప్పుడు భావోద్వేగానికి గురవుతున్నారు. ముద్రగడ పద్మనాభం గత కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్నారు. అయితే బంధువులు చెబుతున్న దాన్ని బట్టి సుమారు 6 నెలల ముందే ఆయన తన మరణం గురించి ఇంట్లో ఒక కీలకమైన ముచ్చట పెట్టారు. తన భార్య కొడుకులను పిలిచి, నేను ఎప్పుడైనా చనిపోవచ్చు, కానీ నా అంత్యక్రియల విషయంలో నేను చెప్పినట్టే చేయాలి అని కరాఖండిగా చెప్పారు. సాధారణంగా హిందూ సంప్రదాయంలో శరీరాన్ని దహనం చేస్తారు, కానీ ముద్రగడ మాత్రం నన్ను అగ్నికి ఆహుతి చేయొద్దు, నా దేహాన్ని కాల్చొద్దు, కిర్లంపూడిలోనే నేను ప్రాణంగా పెంచుకున్న నా తోట ఉంది కదా, ఆ మట్టిలోనే నన్ను పూడ్చిపెట్టండి అని కోరారు. అంతేకాదు, చనిపోయిన తర్వాత చేసే చిన్న కర్మ, పెద్ద కర్మ లాంటివి ఏవీ చేయకూడదని, తన పేరుతో ఎలాంటి ఆడంబరాలు వద్దని బంధువులకు ముందే స్పష్టం చేశారు. ఇప్పుడు ఆయన లేరన్న నిజాన్ని జీర్ణించుకుంటేనే ఆయన చెప్పిన ఆ ఆఖరి మాటలను గుర్తు చేసుకుని కుటుంబ సభ్యులు గుండె లవిసేలా ఏడుస్తున్నారు. ఆయనకి ఈ ప్రదేశంలో ప్రేమ, ప్రాణం, ఇక్కడే చావాలి, ఇక్కడే ఉండాలి, నేను చనిపోయి ఇక్కడ ఉంటానని చెప్పాడు ఆయన. అది ఎవరు చెప్పారనుకుంటున్నారు? అనుచరులు చెప్పాడు. నేను చనిపోయింది నా పిల్లలు చెప్తే భయపడతారు, నీకు చెప్తున్నాను. 6 నెలల ముందు చెప్పాడు ఆయన. ఇక్కడ పెట్టమని చెప్పాడు, పెట్టమని చెప్పాడు వాళ్ళ అబ్బాయికి. కానీ ఎక్కడ పెట్టాలో కూడా ఆయన చెప్పాడు. కోరిక ఈ మట్టిలో కలిసిపోవాలి, ఈ మట్టి మీద ఉన్న మమకారం ప్రేమ అయింది కోరుకున్నాడు. అందరికి భయం కదండి చావు అంటే, కానీ అంత భయం లేదు సార్. చావు అంటే భయం అయితే 13 రోజులు నిరాహార దీక్ష ఎందుకు చేస్తాడు సార్? 15 రోజులు ఒక నిరాహార దీక్ష, 2 నిరాహార దీక్షలా, 10 నిరాహార దీక్ష, 13 రోజులు నిరాహార దీక్ష చేస్తే మనం ఉండగలమా? ఒక పూట తినలేదు చచ్చిపోతాం. 13 రోజులు తినలేకుండా హాస్పిటల్లో ఉన్నాడు ఆయన. ఆయన నమ్ముకున్న సిద్ధాంతం కోసం, నమ్ముకున్న మనుషుల కోసం, ఆయన నమ్ముకున్న ప్రజల కోసం ప్రాణ త్యాగానికని ఎప్పుడు సిద్ధమే. ఆయన ప్రాణం కోసం ఎప్పుడూ భయపడలేదు. ఇప్పుడు ప్రజాసేవ, ప్రజాసేవ నిరంతరం నేను ఎక్కడో ఉంటాను, మిమ్మల్ని అందరూ చూస్తుంటాను, కాపాడుతాను అని చెప్పాడు. వాళ్ళకి, మాకు కూడా కాదు, వాళ్ళ కొడుతాను సహచరులు చెప్పాడు ఆయన. కొడుకు కూడా చెప్పలేదు, ప్లేస్ సహచరులు చెప్పాడు ఆయన. ఇంతకీ ముద్రగడ పద్మనాభం ఎందుకు ఇలాంటి నిర్ణయం తీసుకున్నారు? దీని వెనుక ఆయన హృదయంలో దాగి ఉన్న ఒక అరుదైన బంధం, ఒక రకమైన వైరాగ్యం కనిపిస్తాయి. మొదటి కారణం మట్టిపైన మమకారం. ముద్రగడకు కిర్లంపూడి అన్న, అక్కడ ఆయన చేతులతో పెంచుకున్న తోట అన్న పంచప్రాణాలు. రాజకీయాలలో ఎంతటి తుఫాన్లు రేగినా, ఉద్యమాలలో ఎంతటి అలసట వచ్చినా ఆయన ఆ తోటలోకి వెళ్ళి ఆ చెట్ల నీడన కూర్చుంటేనే మనశ్శాంతిని పొందేవారు. తాను బతికినంత కాలం ఏ మట్టిని, ఏ మొక్కలను అయితే ప్రేమించారో, చనిపోయిన తర్వాత కూడా ఆ మట్టిని వీడి వెళ్ళడం ఆయనకు ఇష్టం లేదు. బూడిదై గాల్లో కలిసిపోవడం కంటే తాను ప్రేమించిన కిర్లంపూడి తోట మట్టిలోనే ఒక మొక్కగానో, ఒక వృక్షంగానో కలిసిపోవాలని ఆయన ఆశపడి ఉంటారు. ఇక రెండవ కారణం ఆడంబరాలపైన విరక్తి. తన సుదీర్ఘ రాజకీయ, సామాజిక జీవితంలో ముద్రగడ ఎన్నో మోసాలను, వెన్నుపోట్లను, విమర్శలను చూశారు. మనుషుల స్వార్థం పైన ఆయనకు ఒక రకమైన విరక్తి కలిగింది. అందుకే చనిపోయిన తర్వాత సమాజం కోసం, లోకం కోసం చేసే పెద్ద పెద్ద కర్మలు, ఆడంబరాలు ఆయనకు నచ్చలేదు. నేను బతికినంత కాలము జనం కోసం బతికాను, చనిపోయాక నా కుటుంబానికి ఎలాంటి ఖర్చులు, భారం వద్దు, నన్ను ప్రశాంతంగా నా మట్టిలో నిద్రపోనివ్వండి అనే వైరాగ్యం ఆయన మాటల్లో కనిపిస్తుంది. రాజకీయాలలో ముద్రగడ అంటే ఒక మొండితనం. తాను అనుకున్నది జరగాలి, తాను అన్నమాట నెరవేరాలి అనే పట్టుదల ఆయనది. చివరికి తన మరణంలోనూ ఆయన ఆ మొండితనాన్ని, పట్టుదలను వదలలేదు. సాంప్రదాయాలను పక్కన పెట్టి అయినా సరే తన ఆఖరి ఇష్టానికి కుటుంబ సభ్యులు కట్టుబడేలా చేశారు. ఇప్పుడు ఆయన కోరుకున్నట్టే కిర్లంపూడిలోని ఆ పచ్చని తోటలోనే ఆ యోధుడికి భూ సమాధి చేసేందుకు ఏర్పాట్లు జరుగుతున్నాయి. బతుకున్నప్పుడు ఆ తోట ఆయనకు ఎలాగైనా విశ్రాంతిని ఇచ్చిందో, ఇప్పుడు శాశ్వత నిద్రలోకి జారుకున్న ఆ మహానేతకు అదే తోట ఒక పవిత్రమైనటువంటి ఆలయం కాబోతుంది.